హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? నేను ఒక డిఫరెంట్ వీడియో చేస్తున్నాను. కొంతమంది నన్ను ట్రావెల్ మీద వీడియో చేయమని చెప్పి అడిగారు. ఇది నా ఫస్ట్ వీడియో. మీకు అందరికి నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డు నాట్ కంపేర్ విత్ ప్రొఫెషనల్ యూట్యూబర్స్. జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈరోజు నేను బాస్టన్ నుంచి టెక్సాస్కి వెళ్తున్నాను. టెక్సాస్లో డల్లాస్ అనే సిటీకి వెళ్తున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. డల్లాస్ పేరుని మన తెలుగు వాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేరు ఏంటంటే డల్లాస్పురము. సరే, మనం కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, లెట్స్ గో. కార్లో స్టార్ట్ అయ్యాను. ఈ రూటు బాస్టన్కి వెళ్ళే రూటు. మీరు చూస్తే ఇక్కడ 3 weeks అగో స్నో స్టార్మ్ వచ్చేసి చాలా స్నో పడింది. అది ఇంకా చూడండి ఎలా ఉందో. ఆ స్నో కరగడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనకేంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటంటే బాస్టన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ కారు పార్క్ చేసేసి మనం ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోవడము. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే బాస్టన్కి వెళ్ళే రూటు చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో డ్రైవింగ్ చేయడం కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ పార్కింగ్ ఫీ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఆప్షన్ 2 ఏంటంటే ఫ్లెమింగమ్ అని చెప్పి ఒక సిటీ ఉంటుంది ఇక్కడ. అక్కడ మన కారు పార్క్ చేసేసి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి షటిల్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడ పార్కింగ్ ఫీ కూడా తక్కువే ఉంటుంది. అందుకే నేను ఆప్షన్ 2తో వెళ్ళాలనుకుంటున్నాను. లెట్స్ గో టు ఫ్రేమింగమ్. What a vision. What a thought. నేను కార్ పార్క్ చేసి బస్ టెర్మినల్కి వచ్చాను. ఈ బస్ టెర్మినల్ని మేనేజ్ చేసేది ఎవరంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే నాకు నా టికెట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. నాకు సీటు దొరుకుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ సీటు దొరకకపోతే మళ్ళీ 30 minutes తర్వాత ఇంకొక బస్సు వస్తుంది. అంతవరకు నేను వెయిట్ చేయాలి. ఐ హోప్ ఐ విల్ గెట్ సీట్. లక్లీ ఐ గాట్ ఏ సీట్ ఇన్ బస్. ఇప్పుడు మీరు చూసారంటే బాస్టన్ రోడ్స్ కొద్దిగా నేరగా ఉంటాయి. 3 or 4 lanes ఉంటాయి. మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో మనకు 3 tunnels వస్తాయి. ఫస్ట్ టనల్ నేమ్ ఏంటంటే ప్రుడెన్షియల్ టనల్ అంటారు. సెకండ్ టనల్ నేమ్ ఏంటంటే ఫోర్ట్ పాయింట్ టనల్. మూడోది వచ్చేసి ఫెల్డ్ విలియమ్స్ టనల్. సో ఆ 3 tunnels నేను చూపిస్తాను. ఇంకా ఏమన్నా బిల్డింగ్స్ కనిపిస్తే అవి చూపించడానికి మీకు నేను ట్రై చేస్తాను. నాకైతే కార్లో ట్రావెల్ చేయడం కన్నా బస్సులో ట్రావెల్ చేయడమే కంఫర్ట్గా ఉంది. సో రిలాక్స్గా వెళ్ళచ్చు. ట్రాఫిక్తో మనము ట్రబుల్ కాకుండా. మనం కొద్దిసేపట్లో ఫస్ట్ టనల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ప్రుడెన్షియల్ టనల్ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ టనల్ పైన ఎంటర్ అయ్యాము మనం ఇప్పుడు. ఈ టనల్ పైన ప్రుడెన్షియల్ కాంప్లెక్స్ సెంటర్ అని చెప్పి పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో 52 floors ఉంటాయి. అది చాలా పెద్ద బిల్డింగ్. ఈ టనల్ని 1965లో కన్స్ట్రక్షన్ చేశారు. చాలా ఓల్డ్ టనల్. ఇప్పుడు మనం టనల్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇంకా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. బాస్టన్లో మొత్తం మీకు బ్రిడ్జెస్ ఎక్కువ ఉంటాయి. ఇది చాలా సంవత్సరాల కిందట కన్స్ట్రక్షన్ చేశారు కదా. చూడండి, అక్కడ బాస్టన్ యూనివర్సిటీ బిల్డింగ్స్, కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ బిల్డింగ్స్ మీకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బాస్టన్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది. అది మీకు చూపిస్తాను. ఇది దీన్ని బాస్టన్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ ఇది. ఇక్కడ రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. ఎవరైనా PhD చేసే వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. ఇంకా కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వాటి నేమ్స్ నాకు తెలియవు. నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి సెకండ్ టనల్ దగ్గరలో ఉంది. ఆ సెకండ్ టనల్ పేరు ఫోర్ట్ పాయింట్ టనల్ అంటారు. ఆ టనల్ ఏంటంటే 2001లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. టనల్లోకి మనం ఎంటర్ అయ్యాము. ఈ టనల్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ డ్రైవ్ చేయడము, వ్యూ కూడా చాలా బాగుంటుంది. మరి నాకైతే టనల్ డ్రైవ్ చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది.
was pulling us apart now through the ఇప్పుడే మనము టన్నల్ నుంచి బయటకు వచ్చాము. ఇంకా నెక్స్ట్ వచ్చే టన్నల్ పేరు ఏంటంటే ఫిడ్ విలియమ్స్ టన్నల్. ఇది చాలా ఫేమస్ టన్నల్. ఇది 1.6 మైల్స్ టన్నల్ ఉంటుంది. ద డీపెస్ట్ టన్నల్ ఇన్ నార్త్ అమెరికా. ఈ టనల్ని 1995లో కన్స్ట్రక్ట్ చేసి ఫస్ట్ కమర్షియల్ ట్రాఫిక్ అలౌ చేశారు. 2003లో జనరల్ ట్రాఫిక్ అలౌ చేశారు. మరి టనల్కి ఆ పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఫిడ్ విలియం అనేవాడు ఏంటంటే ఫేమస్ బేస్బాల్ ప్లేయర్. వీళ్ళ బాస్టన్ బేస్బాల్ టీం పేరు ఏంటంటే రెడ్ సాక్స్. సో ఆయన పేరు మీద ఈ టనల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆయన పేరు పెట్టారంటే టనల్కి బేస్బాల్ గేమ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఇష్టమో మీకు అర్థమవుతుంది. Do you recall late summer nights? We were moving through the city under broken lights. No plans ahead, just time to waste. Every little promise fading in the haze. Running through the quiet, trying not to fall. ఇప్పుడు టన్నల్ నుంచి మనం బయటకు వచ్చేసాము. ఇంకా మీకు సైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనము వచ్చేసి టర్మినల్ ఏకి వెళ్తాము. ఇక్కడ టర్మినల్ ఏలో మనకి డెల్టా ఎయిర్లైన్స్ అక్కడికే వస్తాయి. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు టర్మినల్ ఏ. ఇది డెల్టా ఎయిర్లైన్స్ చెక్ ఇన్ పాయింట్. నాకు క్యారీ బ్యాగ్ ఏం లేవు కాబట్టి జస్ట్ ఆన్లైన్లో నాకు బోర్డింగ్ పాస్ ఉంది కాబట్టి ఐ కెన్ గో డైరెక్ట్లీ. నేను సెక్యూరిటీ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు తెలిసి ఫ్రంట్ వెళ్ళాలనుకుంటాను. యా, ఇక్కడ డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ బాస్టన్ ఎయిర్పోర్టు న్యూయార్క్ లాగా అంత పెద్ద ఉండదు, కానీ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఎయిర్పోర్ట్ బట్ ఇట్ ఈస్ నైస్. ఎస్, ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఎంట్రన్స్. ఎంటర్ అవుతున్నాను నేను. సెక్యూరిటీ చెకప్ అయిపోయింది నాకు. ఇప్పుడు నా గేట్ నెంబర్ ఏంటంటే A17. ఇక్కడ దాదాపు 10 గేట్స్ ఉంటాయి. ఆ 10 గేట్స్ అన్నీ కూడా డెల్టా ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్సే ఉంటాయి ఇక్కడ. మనకు టైం ఉంది కాబట్టి ఇంకా 2 hours ఏమైనా తినడానికి ఏమైనా దొరుకుతుందామని చెప్పి నేను వెళ్తున్నాను. రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి కానీ నేను తినే ఫుడ్ నాకు కనిపించట్లేదు. చూద్దాం ఏమైనా దొరుకుతుందేమోనే. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా బాగానే ఉన్నాయి షాప్స్ ఇక్కడ. ఓకే, ఇక్కడ బఫ్లో వైల్డ్ వింగ్స్ ఉంది. ఇక్కడ కొన్ని శాండ్విచెస్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. ఇక్కడ పిజ్జా ఉంది, ఇక్కడ చూద్దాం. బాస్టన్లో పిజ్జాస్ బాగుంటాయి. బాస్టన్ పిజ్జా కానీ న్యూయార్క్ పిజ్జాస్ కానీ బాగుంటాయి. చూస్తున్నాను నేను. నాకు నచ్చే ఫ్లేవర్స్ ఏమి నాకు కనిపించట్లేదు. సలాడ్ కూడా ఉంది ఇక్కడ, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో నాకు ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, బఫెలో వైల్డ్ వింగ్స్. నేను వెళ్ళి చికెన్ వింగ్స్ ఆర్డర్ చేస్తాను. చూద్దాం ఎంత టైం పడుతుంది ఇక్కడ. ఐఎమ్ ఫీలింగ్ సో హంగ్రీ. ఆర్డర్ చేశాను, నాకు ఆర్డర్ రెడీ అయిపోయింది. నేను తీసుకొని ఇంకా వెళ్తున్నాను
A17కి. ఇక్కడ నాకు బఫెలో వింగ్స్ నేను ఫస్ట్ టైం బోన్లెస్ ఆర్డర్ చేశాను. ఎలా ఉందో చూద్దాం. Seems okay, yeah. I'm feeling hungry, so I'm eating some buffalo wings. సో నా డిన్నర్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నారు కదా, ఇక్కడ ఈ బార్ అండ్ రెస్టారెంట్ పేరు బాస్టన్ బ్రూన్స్ అంటారు. బ్రూన్స్ ఏంటంటే మీకు ఐడియా ఉంది, అక్కడ ఈ ఇక్కడ హాకీ టీం కూడా చాలా ఫేమస్, ఐస్ హాకీ టీం. సో బాస్టన్ టీంని ఏమంటారంటే అక్కడ బ్రూన్స్ అంటారు అనమాట. సో వాళ్ళ పేరు మీద బాస్టన్ బ్రూన్స్ మీద బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ కూడా ఇది కూడా నా ఫేవరెట్ రెస్టారెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏమైనా డ్రింక్స్ ఆర్డర్ చేస్తే 2 minutesలో వస్తుంది, బట్ ఫుడ్ వచ్చేసి 20 minutes తర్వాత వస్తుంది. సో అందుకే ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఏమైనా కనిపిస్తాయో చూస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ కిడ్స్ కోసం ఒక ప్లేస్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఇక్కడ కిడ్స్ ఆడుకుంటున్నారు. ఐ లైక్ దిస్ ప్లేస్, వెరీ క్లీన్ అండ్ గుడ్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనకి టైం అయిపోతుంది, ఇంకా బోర్డింగ్కి టైం అవుతుంది. మనము బోర్డింగ్కి వెళ్ళాలని చెప్పి ఇంకా నేను A17కి గేట్ దగ్గరికి వెళ్తున్నాను. బోర్డింగ్ స్టార్ట్ అయింది. చాలామంది ఉన్నారు, ఫ్లైట్ ఫుల్ అయ్యేలాగా ఉంది ఈరోజు. నాకు ఈ డెల్టా ఎయిర్లైన్ చాలా ఇష్టం. కొద్ది ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ ఫ్లైట్ చాలా బాగుంటాయి, కొత్తగా ఉంటాయి, సీట్స్ బాగుంటాయి, సర్వీసింగ్ బాగుంటుంది. తర్వాత ఎస్పెషల్గా ఆన్ టైంకి స్టార్ట్ అవుతాయి. సో ఆన్ టైంకి స్టార్ట్ అయింది, ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటుంది. ఇక్కడ నేను మీకు బాస్టన్ వ్యూ చూపిద్దామని ట్రై చేస్తున్నాను, బట్ నా పక్కన ఎవరో అబ్బాయి కూర్చున్నాడు. బట్ ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్ మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు బాస్టన్ వ్యూ. ఫైనల్గా ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇట్ టుక్ నియర్లీ 4 to 4.5 hours ఫ్లైట్ జర్నీ. ఇది డల్లాస్ ఎయిర్పోర్ట్. చాలా పెద్దదంటారు, బట్ నేను ఈ టెర్మినల్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ కాబట్టి నాకు ఎక్కువ డిస్టెన్స్ కనిపించట్లేదు ఎగ్జిట్కి. జస్ట్ మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను డల్లాస్ ఎయిర్పోర్ట్. నేను బయటకు వచ్చేసాను ఇక్కడికి. ఇంకా ఊబర్ని బుక్ చేద్దాం అనుకుంటున్నాను. బయట చూస్తే వెదర్ చాలా బాగుంది. మాకు అక్కడ మైనస్లో ఉంది కదా, ఇక్కడ వెదర్ వచ్చేసి చాలా బాగుంది. సో జాకెట్ కూడా అవసరం లేదు. నేను ఊబర్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఒక జోన్కి నేను 44 జోన్కి వచ్చేసి ఇక్కడ ఊబర్కి రిక్వెస్ట్ పెట్టాను. ఇక్కడ కొద్దిసేపట్లో కార్ వస్తుంది. కార్లో కూర్చున్నాను. ఇప్పుడు మీరు చూడండి డల్లాస్పురము ఎలా ఉందో. పెద్ద పెద్ద హైవేస్, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పేస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే బాస్టన్ ఏరియా ఏంటంటే చాలా ఓల్డ్ సిటీ కాబట్టి ఆ ప్లేస్ ఎక్స్టెండ్ చేయడానికి లేదు అక్కడ. సో అది ప్రాబ్లం. ఇక్కడ మీకు చూస్తే 8 lanes రోడ్డు కూడా ఉంటాయి. ఐ థింక్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు 8 lanes రోడ్.
చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి రోడ్స్. You can do what you want, just seize that day. What you're doing tomorrow's gonna come your way. Don't you ever consider giving up. You will find love. It's a beautiful life. Oh, oh. It's a beautiful life. Oh, oh. It's a beautiful life. Oh, oh. I just wanna be beside you. I just wanna be beside you. Take a walk in the park when you feel down. There's so many things there that's gonna leave you up. See the nature in bloom, a love in child. ఈ కమ్యూనిటీ పేరు వచ్చేసి హార్వెస్ట్ కమ్యూనిటీ. ఇక్కడ మోర్ దాన్ 3000 హౌసెస్ ఉంటాయి. హౌసెస్ ఎంత బాగుంటాయంటే ఎంత బాగుంటాయి. నేను ఈ హార్వెస్ట్ కమ్యూనిటీ కవర్ చేయడానికి ఒక వీడియో పడుతుంది. నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. ఆ వీడియోలో మీకు అన్ని హౌసెస్ చూపిస్తాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనము మా రిలేటివ్స్ ఇంటికి వచ్చాము. ఇల్లు చూడు ఎంత బాగున్నాయండి. ఒక్కొక్కటి ఒక యూనిక్ మోడల్. చాలా చాలా బాగుంటాయి హౌసెస్. సో ఇది మా రిలేటివ్స్ హౌస్. మీరు ఫర్దర్ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను త్వరలో డల్లాస్ని చూపిస్తూ ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను మీకు. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.